కమ్యూనిటీ ఎంత ప్రశాంతంగా ఉండదని చెడగొట్టాలి అనుకున్నాడు. కోట్లు డబ్బులు పెట్టుకుంటే దాని మీద బతుకు ఎవడి పడ్డారేడా రూపాయి కోట్లతో కొనేవాడా వాళ్ళు ఉండాలని ఏమన్నా స్వాధీనం చేసుకుని రెంట్కి ఇచ్చుకున్నారు. తర్వాత మా కోసం కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ మాకు స్వాధీనం కూడా బీగాలు వేయించుకొని మాకు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మాట చెప్పండి. మాట్లాడండి, ఇద్దరు కాకపోతే ముగ్గురు నలుగురైనా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవడైనా గవర్నర్ రైలు ఏమన్నా ఆర్థిక మండలి మాట్లాడమనేమి ఎంతమంది కమ్యూనల్ కాదు సమాధానం ఎవరికి సమాధానం చెప్పాలా? ఎవరి కమ్యూనల్ వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది. పెట్టమని ఇప్పుడు పెట్టమని మీటింగ్ లో రెడీ అందరూ మాట్లాడతారు. ఎవరే కొట్లాడడానికి కాదు ఉండేది, మాట్లాడడానికే సాల్వ్ చేసుకోవడానికి. అదే మాట్లాడుతున్నాం, మీరు బయటికి పోండి ప్లీజ్. మాట్లాడుతున్నాం దయచేసి వాళ్ళ దగ్గర ఫామ్ అయింది, వాళ్ళ ఏదన్నా ఉంటే అన్ని కంప్లైంట్ చేశారు సార్. మీరు దయచేసి కంప్లైంట్ మేమండి అన్ని కంప్లైంట్ చేశాం సార్. ఇచ్చాము అందరికి ఇచ్చాము. కేసు మీరు ఏమనుకుంటారు? అది కేసు అయితే 1902 అన్ని కంపెనీలు అయిపోయినాయి, కలెక్టర్ అన్ని కంపెనీలు అయిపోయినాయి.
బీగా మొదలు పెట్టిపోయినాడు, లోపల డబ్బులు తీసుకుపోయినా కూడా తెలియదు, ఏం తెలియదు. వీళ్ళు వెంటనే వచ్చి సీజ్ చేసినారు. మా రికార్డు ఏమన్నా మేము రికార్డు ఎంత తీసుకుపోయినా కూడా తెలియదు. అది ఓన్లీ ఇంట్లో అమ్మాయి ఒకటి ఉంది సార్, వాళ్ళ తను లేడీ ఎవరుంటే పంపించారు సార్ మీరు పోలీసులు. మీరు మాత్రం అతను కూడా ఒకటే ఉంది. ప్రొటెక్షన్ కావాలి సార్. వాళ్ళు లేబర్ని లోపల పెట్టుకుంటారు సార్, మేము మొత్తుకుంటున్నాం. లేబర్ వాళ్ళు నేను బుద్ధా టౌన్షిప్ నివాసిని, రిటైర్డ్ టీచర్ను, స్కూల్ అసిస్టెంట్ను. మా హస్బెండ్ కూడా జూనియర్ కాలేజ్ లెక్చరర్గా రిటైర్డ్ అయ్యారు. మేమిద్దరం 30 సంవత్సరాలుగా సర్వీస్ చేసి మా సర్వీస్ డబ్బులంతతో తీసుకొచ్చి ఇంకా ప్రక్క నుండి ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడ ప్రశాంతంగా జీవించడానికి కోసం మాకు టౌన్లో సొంత ఇండ్లు ఉన్నా కూడా దీని మీద మేము ఆ డబ్బులంతా వెచ్చించి ఇండ్లు కట్టుకోవడం జరిగింది. వీళ్ళు మాకు ఇండ్లు కట్టుకునేటప్పుడు ఈ టౌన్షిప్ వాసులు మీకు ఇక్కడ క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు, తర్వాత షటిల్ కోర్టు, తర్వాత చుట్టూ పార్కు, రోడ్లు ఇవంతా చూపించి మాకు ఈ స్థలాన్ని అమ్మడం జరిగింది. ఈరోజు వాళ్ళు మాకు ఇవన్నీ అమెనిటీస్ అన్నీ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వాళ్ళే ఇక్కడ వాళ్ళ మనుషులతో తాళాలు పగలగొట్టి గొడవ చేస్తున్నారు. వీళ్ళు మాకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం వలన డిసెంబర్ నుండి మేమే దీన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం అందరం డబ్బులు వేసుకొని. అయినా కూడా వాళ్ళు ఓర్చుకోలేకున్నారు. ఇక్కడ లోపల ఉండే కొంతమందిని వాళ్ళు లొంగబెట్టుకొని మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వనీయకుండా చేసి ఒక 10 మందిని వాళ్ళ ఎంట తిప్పుకుంటూ వాళ్ళ ద్వారా వీళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు. వాళ్ళ మనిషితో గోవింద్ అనే మనిషితో ఈరోజు షటిల్ కోర్టును పగలగొట్టించి విఆర్ఓతో సీల్ చేయించడం జరిగింది. ఇది చాలా అక్రమం. ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉండి ఇక్కడ ప్రశాంతంగా జీవించడానికి కోసం మేము టౌన్ నుంచి ఇంత దూరంగా వస్తే ఈరోజు ఇది మా ప్రైవేట్ ఆస్తులు, ఇది మీకు సంబంధం లేదు అని బుకాయిస్తున్నారు. ఎప్పుడు కూడా మీటింగ్కు రమ్మని ఏదానికి చెప్తారు, మీటింగ్లో మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మీటింగ్ టయానికి రారు, చెప్పిన రోజు రారు. 1వ తేదీ వస్తాం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే రండి మాట్లాడండి అని చెప్పి 1వ తేదీ అంతా మేము వాళ్ళ కోసం కాసుకున్నాము. కానీ రాలే. మళ్ళీ విఆర్ఓతో లాక్ చేయించినారు. లాక్ చేపిస్తే మేము విఆర్ఓతో ఫోన్ చేసి ఎందుకు సార్ ఇట్లా చేసినారండి మళ్ళీ వాళ్ళతోనే ఓపెన్ చేయించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ విఆర్ఓని పిలిపించుకొని రాత్రి 9 గంటలప్పుడు వాళ్ళ మనిషితో పగలగొట్టించి మళ్ళీ లాక్ చేయడం జరిగింది. ఇది చాలా అక్రమం. ఇంతమంది ఇన్ని కోట్ల డబ్బులు వాళ్ళు చాలా తక్కువ డబ్బులకు వాళ్ళు ఈ స్థలాన్ని కనుక్కొని మాకు కోట్లకి దీన్ని అమ్మినారు. ఇంత కోట్లు సంపాదించినా కూడా ఇంకా అక్రమ ఆస్థితి వాళ్ళు పాల్పడుతున్నారు. ఈ దురాక్రమణను ఆపమని మేము ప్రజాముఖంగా అందరి తరఫున కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడ గౌతమ్ బుద్ధ టౌన్షిప్ సాయిమిత్ర డెవలపర్స్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేసి మాకు అమ్మారు. ఇక్కడ రూపాయి విలువ చేసే స్థలాన్ని మేము 10 రూపాయలు పెట్టి కొన్నాం. ఎందుకు కొన్నామంటే కనుక మాకు ఇస్తామన్న అమెంటీస్ క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, షటిల్ కోర్ట్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, టెంపుల్స్ ఇవన్నీ మాకు ఏర్పాటు చేస్తామని చెప్పింటే మేము అంత డబ్బులు పెట్టి రేటు టౌన్ నుంచి దూరంగా వచ్చి ఇక్కడ కొన్నాం. కొన్న తర్వాత మాకు చూపించిన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్ అని చెప్పేసి వాళ్ళు సొంతానికి రెంట్కి ఇచ్చుకున్నారు వేరే వాళ్ళకి. ఇది ఏమని మేము అడగ్గా కేవలం రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడంతో ఒక 2 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకుని ఇచ్చాము. 2023 7 నెలల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. తర్వాత స్విమ్మింగ్ పూల్ కట్టిమని అడిగితే దాన్ని కేటాయించిన స్థలాన్ని అమ్మేసుకున్నారు. మా కోసం కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్ను వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకొని లాక్ వేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చేయడం లేదు. మేము అడగ్గా మా కోసం కట్టించిన షటిల్ కోర్టు జిమ్మును ఈ పొద్దు వాళ్ళు గవర్నమెంట్ అధికారులతో కుమ్మక్కయ్యి లాక్ సీజ్ చేసుకొని అర్ధరాత్రి 9:30 టైంలో ఎవరు లేని టైంలో వచ్చి సీజ్ చేసుకొని వెళ్ళిపోయినారు. దీని మీద మేమందరం నిరసన ప్రకటిస్తున్నాం. దీనిపైన మాకు అధికారులు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్లకు ఆ టెంపుల్స్ మీద, తర్వాత షటిల్ కోర్టు మీద ఆదాయం వస్తుంది. వీళ్ళు చేయడం వల్ల మాకు ఆదాయం పోయింది. ఎందుకంటే ఆదాయం దీని ద్వారానే వాళ్ళు దండిగా సంపాదించుకున్నారు. అది వచ్చే ఆదాయం ఎంత? లేకపోతే ఇంత పట్టుదల పోవాల్సిన అవసరం ఏముంది? చాలా మైన్యూట్ ఇష్యూ. దాని గురించి పెద్ద మనుషులుగా చెలామనే వాళ్ళు చేయాల్సిన పని కాదు. సడన్గా లాక్ చేసుకొని పోతామని అంటే మా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళందరూ చూద్దాము రాణీలు అన్నారు. మొత్తానికి వాళ్ళు రాలేదు. నిన్న అన్యాయంగా వచ్చి లాక్ చేయడము, తర్వాత వీళ్ళందరూ చాలా ప్రశాంతమైన వాతావరణంలో రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఎవరైతే లాక్ చేసినారో వాళ్ళే సీల్ తీసేసిపోవడం జరిగింది. ఇప్పుడు రాత్రి 9:30-10 ప్రాంతాలలో ఎవరిళ్ళల్లో వాళ్ళు అలసిపోయి పడుకునే టైంలో ఎవరినో ఒకరిని అదే పైన గోవింద్ అనే వ్యక్తిని పిలిపించి వాటితో లాక్ను పగలగొట్టించి
వాళ్ళే ఒక ఏమంటే కొట్లాట అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి వెంటనే వీఆర్ఓ రావడము, దానికి సీల్ వేయడము ఒక నాటకీయంగా జరిగిపోయింది అనమాట. సో అది ఎవరికి అర్థం కాలే పరిస్థితి. ఇళ్ళలోంచి పరిగెత్తుకొని వచ్చినాం. ఇదేంటి పరిస్థితి? మాకు అర్ధరాత్రి అపరాత్రి ఈ రోజు దాని మీద పడ్డారు, రేపొద్దున మా ఇళ్ళ మీద పడ్డారు, నా గ్యారెంటీ ఏంటి? ఇదేమన్నా ఎందుకు మేము అంత దూరం నుంచి వచ్చాము? సో మా వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్లకు కంప్లైంట్ చేయడము, డిఎస్పీ గారు రావడము జరిగింది. సార్కి అంతా విన్నవించుకున్నాము, ఇది పరిస్థితి అని చెప్పేది. సారు రేపు ఒక గార్డును పంపించి ఇక్కడ గార్డింగ్ చేపిస్తామని చెప్పినారు. తర్వాత ఈ మధ్యలో మధ్యవర్తిత్వం వహించి మాకు ప్రశాంతమైన వాతావరణం కల్పించవలసిందిగా పోలీసు వారికి విన్నవించుకుంటాను. వాళ్ళు 9 గంటలప్పుడు వచ్చి సీజ్ చేసే టైంలో కూడా మినిమం ప్రోటోకాల్స్ ఏమీ పాటించకుండా ఇక్కడున్న వాళ్ళ టౌన్షిప్లో ఉన్న వాళ్ళతో బండ్లో వచ్చి వాళ్ళతో సాయం తీసుకొని మళ్ళీ బండ్లో వాళ్ళతోనే వెళ్ళిపోయినారు. అది కూడా సీల్ వేసినారు. సీల్కు మామూలుగా వీఆర్ఓ సైన్ చేసి సీల్ వేయాలా, ఒక పోలీసు ఉండి పంచనామా చేయాలా, అవన్నీ ఏమీ రూల్స్ పాటించకుండా కేవలం మేము ఇచ్చిన ఎన్నో కంప్లైంట్లకు రెస్పాండ్ కాకుండా మేము 2 సార్లు స్పందనాలు ఇచ్చాము, ఎస్పీ దగ్గర ఇచ్చాము, తర్వాత కలెక్టర్ దగ్గర ఇచ్చినాం, కమిషనర్ దగ్గర ఇచ్చినాం, జగనన్నకు చెప్తామని 1902 కాల్ చేసి చెప్పినాము. మేము 1902 కాల్ ఎవరైతే 4 వ్యక్తులు ఫోన్ చేసామో ఈ 4 వ్యక్తుల మీద రివర్స్ కేసు పెట్టి మా మీద ఉల్టాపల్టా కేసు పెట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి అర్ధరాత్రి ఉన్నంత బలంగా వచ్చి చేసినారు. ఇప్పుడు కూడా మీరు వచ్చి గన ఆ సీల్ వేసినది కన్నా చూస్తే గన దాని మీద ఎర్ర గుర్తు తప్పనిచ్చి ఒక వీఆర్ఓ సిగ్నేచర్ కానీ ఆ సీల్ మీద గవర్నమెంట్ సీల్ కానీ ఏమీ లేదు. అది వీళ్ళు చేసిపోయినది, అర్ధాంతరంగా చేసిపోయినారు. దయచేసి ప్రతి ఒక్క అధికారులు గుర్తించి అండ్ ఈ యొక్క కడపలో నివసించే ప్రతి ఒక్కరికి మేము చెప్పే కడపలో నివసించే ప్రతి ఒక్కరికి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళ దగ్గర మీరు కొనేటప్పుడు మోసపోకండి. అధికారికంగా చేస్తే అధికారమైన సీల్ ఉండాలి, వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి, సీల్ ఉండాలి. అవి కూడా లేవు. అధికారులు జస్ట్ వాళ్ళు ఒక సెకండ్లో టకాని ఊరికి గుడ్డ సుట్టేసి ఎర్రగుర్తేసి పోయినారు. దాని మీద ఆ బిల్లర్స్ వాళ్ళ వెహికల్స్ వాళ్ళ సపోర్ట్గా వచ్చి వాళ్ళ యొక్క వ్యక్తి చెప్పి ఎవరు మీకు పలగొట్టినామంటామంటే వాళ్ళ యొక్క ఒక వర్కర్ వచ్చి ఒప్పుకున్నాడు కూడా. మహేష్ రెడ్డి సార్ చెప్తేనే నేను వచ్చి సీలు లాకు పగలగొట్టినాము అని చెప్పినాడు.